తల్లిదండ్రులు దెబ్బలాడుకుంటూ ఉంటాయి. తల్లిదండ్రులు సంతోషంగా, ఆనందంగా, స్నేహపూర్వకంగా ఉంటే పిల్లల యొక్క మానసికమైన ఆరోగ్యం కూడా బాగుంటుందట. అలా కాకుండా నిత్యము దెబ్బలాడుకుంటున్న తల్లిదండ్రుల ఇళ్లల్లో పిల్లలు మానసికంగా అభివృద్ధి పొందలేరట. వాళ్ళకి ఏదో రకమైన వెలితి, ఏంటో తెలియని ఒక అశాంతి వారి హృదయాలు కమ్మేస్తుందట. తోటి విద్యార్థులు, తోటి స్నేహితులందరూ సంతోషంగా ఉన్న వీరు సంతోషంగా ఉండలేరట వాళ్ళతో. ఎందుకోసం అంటే కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులు అవి. తల్లిదండ్రులారా చెబుతున్నాను, మీ పిల్లల ముందు మీరు ఎప్పుడు దెబ్బలాడుకోకండి. మీ పిల్లల ముందు ఎప్పుడు దెబ్బలాడుకోకండి. అలా అంటే పిల్లలు లేకపోయినప్పుడు దెబ్బలాడుకుందాం అంటే అది కూడా కాదు. మీ పిల్లల భవిష్యత్తు కొరకు వారి ముందు దెబ్బలాటలు కొనసాగించకండి. ఏదన్నా మనస్పర్ధ వస్తే, ఏదన్నా ఒక డిస్ప్యూట్ వస్తే, ఒక డిస్క్రిపెన్సీ కనుక వస్తే గదిలోకి వెళ్ళి సాల్వ్ చేసుకోండి, మాట్లాడుకోండి. గట్టిగట్టిగా అరవడం ద్వారా లేదా కేకలు వేసుకోవడం ద్వారా ఇప్పుడు సమస్య పరిష్కారం కా. ప్రార్థన చేయండి, దేవుని వాక్యాన్ని మధ్యలో పెట్టుకోండి, బైబిల్ గ్రంథం దగ్గర పెట్టండి, సమస్యను పరిష్కరించండి. ఎక్కడైతే